ఈ రోజు మనం గౌతమ్ బుద్ధుడి కంప్లీట్ చరిత్రని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇలా మనం తెలుసుకునే ముందు ఈ ట్యాగ్ లైన్ ని వినండి. నీ జీవితాన్ని మంచి మార్గంలో నడిపించుకుంటూ ఎవరికి ఏ హాని చేయకుండా నువ్వు ఎంచుకున్న కర్తవ్యాన్ని నీతి నిజాయితీలతో పూర్తి చేస్తే నీ జీవితంలో నువ్వే దేవుడివి. ఇది గుర్తుపెట్టుకో. సరే, ఇంకెందుకు లేట్ అని స్టార్ట్ చేసే ముందు కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్తో మీ ముందు ఉంటూనే ఉంటాను. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రపంచవ్యాప్తంగా 520 మిలియన్ల జనాభా ఈ బుద్ధిజంని నమ్ముతున్నారు. అంతేకాకుండా 4వ అతిపెద్ద రిలీజియన్గా ఇది కొనసాగుతుంది. మన దేశంలో అయితే 1 కోటి మందికి పైగా బుద్ధుడిని దేవుడిగా ఆరాధిస్తున్నారు. అసలు ఈ బుద్ధుడు దేవుడా కాదా అని తెలుసుకునే ముందు ఇతని జీవిత చరిత్ర గురించి మనం చూద్దాం. గౌతమ్ బుద్ధుడి అసలు పేరు సిద్ధార్థ గౌతమ. ఇతను 563 BCEలో లుంబిని అనే ప్రదేశంలో రాజవంశస్థులైన శుద్ధోదన మాయా దంపతులకు అశోక చెట్టు కింద జన్మించాడు. ఈ లుంబిని అనేది ఇప్పుడు ప్రస్తుతం నేపాల్లో ఉంది. ఈ BCE అనేది ఒక టైం లైన్ లో మనం చూస్తే BCE నుంచి 0 వరకు వెనక్కి తగ్గుకుంటూ వచ్చి ఇప్పుడు 0 నుంచి 2024లో మనం వచ్చాం. ఇదే కామన్ ఎరా. ఇలా చూస్తే ఇతని చరిత్ర 2500 సంవత్సరాల క్రితం నాటిది. ఇక విషయంలోకి వస్తే ఇతడు రాజ కుటుంబకుడు కావడంతో అనేక సుఖాలు తన కాళ్ళ దగ్గర ఉండేవి. చిన్నప్పటి నుంచే అనేక విద్యల్లో ప్రావీణ్యం సంపాదించుకున్నాడు. ఇతనికి గురువులుగా ఉండేవారు అలార్ కాలమ ఇంకా ఉదారక్. తన 16 ఏళ్ల వయసులో శాక్య వంశానికి చెందిన యశోధరాదేవిని పెళ్లి చేసుకున్నాడు. విచిత్రంగా యశోధర కూడా వైశాఖ మాసంలో సేమ్ బుద్ధుడి పుట్టినరోజు నాడే జన్మించింది. అలా 6 సంవత్సరాల తర్వాత వారికి రాహుల అనే కొడుకు జన్మించాడు. అప్పటికి బుద్ధుడి వయసు 22 సంవత్సరాలు. ఇక సిద్ధార్థ గౌతముడికి తన 29 ఏళ్ల వయసులో జీవిత ఉద్దేశం ఏంటో తెలుసుకోవాలని కోరిక కలిగింది. అప్పుడు తన రాజభోగాన్ని, కొడుకుని, తల్లిదండ్రుల్ని, భార్యని అన్నిటినీ వదిలి అరణ్యవాసాన్ని ఎంచుకున్నాడు. మనిషి పుట్టుక, అనారోగ్యం, బాధ, చావు వంటివి ఈ మనిషి జీవితం వెనక దాగి ఉన్న అసలు పరమార్థం ఏంటి అనే విషయాలకు సమాధానాలు వెతుక్కుంటూ బీహార్లో ఉన్న బోధ్గయ అనే అరణ్యంలో ధ్యానం చేస్తూ ఉంటాడు. అలా 6 సంవత్సరాలకి, అంటే తన 35 సంవత్సరాలకి జ్ఞానోదయం అయ్యింది. బుద్ధుడికి బోధి చెట్టు కింద జ్ఞానోదయం అయ్యింది అంటారు కదా. ఈ బోధి చెట్టు అంటే రావి చెట్టు. ఇలా తన ధ్యానం చేసే సమయంలో తన తల మీద 108 నత్తలు బుద్ధుడికి ఎండా వాన నుంచి రక్షణ కల్పిస్తాయి. మనం బుద్ధుడి హెడ్ మీద అది హెయిర్ స్టైల్ అనుకుంటాం, కానీ అది పొరపాటే. బుద్ధుడు తనకు తెలిసిన విషయాలను ప్రజలకు పాలి అనే భాషలో బోధించేవాడు. తన మొట్టమొదటి బోధన ప్రస్తుత ఉత్తరప్రదేశ్ లో ఉన్న సారనాథ్ ప్రదేశంలో చేశాడు. తన ఉపన్యాసాలు ప్రజలకు నిరంతరం అందించేవాడు. ప్రజలు కూడా తన దగ్గర శిష్యరికం చేసేవారు. అలా బుద్ధుడికి ఫాలోయింగ్ పెరిగింది. ఇప్పుడు బుద్ధుడు చెప్పిన కొన్ని మంచి మాటలను చూద్దాం. ఏ ప్రాణిని చంపకూడదు. మనది కానిది మనకు కావాలి అని అనిపిస్తుంది, అది దక్కించుకోవడానికి ప్రయత్నించాలి, కానీ దొంగతనం చేసి కాదు. నోరుని అదుపులో వాడాలి, ఎందుకంటే పదును లేకుండా చంపగలిగేది నాలుక మాత్రమే. ఎప్పుడూ నెమ్మలంగా ఉండాలి. ఎక్కడ వదిలిపెట్టావో అక్కడే మొదలు పెట్టాలి. నీ కోపం వల్ల నీకు శిక్ష ఉండదు, నీ శిక్షే నీ కోపం. ప్రపంచంలో 3 మనం ఎక్కువసేపు దాచలేము. అవి సూర్యుడు, చంద్రుడు, ఇంకోటి నిజం. ఇలా చాలానే ఉన్నాయి, కానీ వీటిని పాటిస్తే మనం 70% మెరుగుపడినట్టే. ఇలాంటి మంచి మాటలతో ప్రజల్లో దేవుడు అనే ముద్ర వేసుకున్నాడు. అలా కఠోరమైన దీక్షలు చేయడం వల్ల తన 80 ఏళ్ల వయసులో అస్వస్థకు గురయ్యారు. అలా యూపీలో ఉన్న కుషీనగర్లో తన దేహాన్ని చాలించాడు. దీన్నే తన శిష్యులు పరినిర్వాణ అని అంటారు. నిర్వాణ అంటే చావు నుంచి మళ్ళీ జన్మించే ప్రక్రియ. పరినిర్వాణ అంటే చావు అనేది మనకు ముందే తెలిసిన వాడు నిర్వాణ చెందాడు అని అర్థం. తన దేహాన్ని దహనం చేసిన తర్వాత వచ్చిన అస్థికల్ని తన శిష్యులు పంచుకున్నారు. ఇలా కంప్లీట్ చేసే ముందు ఇంకో విషయం, మనం ఈ వీడియోలో బుద్ధుడు అని చెప్పుకున్నాం, కానీ మనం చెప్పుకునే కథ మొత్తం సిద్ధార్థ గౌతమ అనే మనిషి గురించి. బుద్ధుడు అనే బిరుదు రావడానికి గౌతముడు చనిపోయిన తర్వాత 200 ఏళ్లు పట్టింది. ఇదంతా అశోకుడు పిల్లర్ ఇన్స్క్రిప్షన్స్ అంటే స్తంభాలపై అచ్చు వేయించాడు. త్వరలో అశోకుడు గురించి కూడా మనం తెలుసుకుందాం. ఇక్కడితో ముగిస్తున్నాను. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.